Good morning. Welcome back to the new vlog. I'm Navin Golden Boy. Uh, yeah, bus clear. Okay, so welcome back. I'm Navin Golden Boy, Telugu best vlogger. సో ఇవాళ సండే ఇవాళ నేను ఆ వ్లాగ్ ఇప్పుడు ఇంకా ఎడిట్ చేయలేదు, అది ఎడిట్ చేసేస్తా. ఇవాళ వ్లాగ్ షూర్ చేస్తున్నా, ఎందుకంటే ఇవాళ కొంచెం స్పెషల్ ఉండబోతుంది అనమాట. స్పెషల్ ఏందిరా అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఏదో ఈవెంట్ సంథింగ్ ఏదో అంట పిలిచినారు ఆడికి. సో పోతున్నా, అదేదో షూటింగ్ సంథింగ్ ఏదో షో చూడాలంట. ఇప్పటి వరకు పోలేదు నేను అట్లా ఇట్లకి. సో ఫస్ట్ టైం పోతున్నా, చూద్దాం ఎట్లుండబోతుంది ఏం కథ అనేది. जुड़े रहो अपने साथ, देखेंगे कैसे जाता है ये दिन. అండ్ ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ. ఇప్పుడే ప్రోటీన్ షేక్ తాగేసిన, ప్రోటీన్ షేక్ ఒక బనానా తినేసిన. ఇప్పుడు ఇది పోయి మ్యాగీ వేసుకొని మ్యాగీ తిని ఒక 2 ఎగ్స్ తిందాం. క్యాలరీస్లోనే ఎక్కువ ఏం తింటలేను. సో ఇక వీకెండ్స్లో చేద్దాం వీకెండ్స్లో చీట్ చేద్దాం. వీక్ మొత్తం డెఫిసిట్లో ఉందాం. అయితే అది మంచి ఫిజికే పట్టుకొస్తా, ఫిజిక్లో అయితే ఏం దోకా ఉండదు. సో ముచ్చట దేక్ బాయ్ లాడ్లే, దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ దా, a Chinese traditional breakfast था, 2 boiled eggs and noodles. जो मैगी कहते हैं हम लोग, तो ये नूडल्स मैगी वही है. तो अब अपन ये खाएंगे, उसके बाद क्या करना है देखेंगे. एक्चुअली मैंने सोचा था कि जो रात में जा रहा हूँ ना मैं, तो वहाँ पर अच्छी शूज़ पहन के जाएंगे. तो मैंने ढूंढा, मेरे पास कुछ है क्या बोल के. मैं पहले सोचा था कि बाटा जाएंगे, कुछ शूज़ खरीद देंगे, पर मेरे पास ढूंढा तो मिला मेरे को लोफर्स. तो मैं सोचा था कि ठीक है भाई, यही अच्छा है, यही पहन के जाएंगे. तो नहीं जा रहा हूँ मैं खरीदने, तो वही पहन के जाएंगे अपन. तो अभी उधर जाना बंद, पर अपन को सॉक्स होने का है. तो अपन यहाँ पर लाजारोजा पे जाएंगे और सॉक्स खरीद के रहेंगे. ठीक है, वो है. और देखिए आज कैसे जाता दिन. ఇంకా తినాలనిపిస్తుంది, కాకపోతే వద్దు, ఎందుకంటే క్యాలరీస్ అట్లా అని చెప్పి మళ్ళీ నైట్ ఏం తింటున్నా ఏం తింటున్నా తెలియదు. సో అందుకే తక్కువ తిందాం ఇప్పుడు. భూక్ లగ్ రహా థా తో मैंने ये खा लिया. లాస్ట్ వీడియో కామెంట్లు వచ్చినాయి, అన్న షర్ట్ ఐరన్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటున్నా అని చెప్పి. సో అందుకే ఐరన్ కేనికే పోతున్నా. అది ఒకటి ఉంది కదా వైట్ షర్ట్ది, సో సేమ్ ప్యాంట్ మీదకి వైట్ షర్ట్ వేసుకొని పోతున్నాయి. ఇవాళ ఐరన్ వేసింకి పోతున్నాం. ఇందాక సాక్షులు తీసుకుందాం పోయినా, అయితే 50 రూపాయలు అన్నాడు. నా దగ్గర 30 రూపాయలు ఉండే. నేను ఇక 30 రూపాయలు ఇవ్వాలి, ఇంకా 200 రూపాయలు నోటు ఉంటే 200 రూపాయలు నోటు ఇచ్చిన. ఏం అడగాలి ఆయనకి, నేను అది తీసుకో అని చెప్పి 50 రూపాయలే కానీ ఇచ్చేసిన. అయితే ఆడు ఆ దగ్గర చిల్లర లేవు. అయితే 150 రూపాయలు ఇవ్వాలి కదా, 140 రూపాయలు ఇస్తుంది. 10 రూపాయలు తక్కువనే తీసుకోండి అన్న. నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, 30 రూపాయలు చేత పెట్టి 30 రూపాయలు తీసుకో, 20 రూపాయలు తక్కువ తీసుకో అన్న. అంటే లేదన్నా రాదన్నాడు. మరి ముండా అని పైసలు మన పైసలు కదా. సో ఇది నా అవుట్ఫిట్, బ్రీఫ్గా చూపించేస్తాను కూడా. సేమ్ ఇక అదే ప్యాంటు, వైట్ షర్ట్ వేసినాను. అండ్ ఇప్పుడు దీని కింద లోఫర్స్ వేస్తా. అట్లనే ఒకరితోనికి బెల్ట్ అడుక్కొని, ఒకరితోనికి బెల్ట్ పెట్టుకోవాలి, ఇంకొంత వాచ్ అడుక్కొని, ఇంకొంత వాచ్ పెట్టుకోవాలి. సో అది ఉంది ముచ్చట. ఎప్పుడు రప్ప చూపించేస్తున్నా. అండ్ వెళ్దాం, ఇక టైం లేదు మనకి. ఇగో వాచ్ వచ్చిన కానీ పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి ఇట్లేగా. అంతేనా? కొట్ట నువ్వే చెట్టు మీద మరకలు ఎక్కరా రే. పెళ్ళి కొడుకు సంకలు కొట్టావు. పైకి వెళ్ళి వాడు బెల్ట్ పట్టుకొస్తాడు, ఆ బెల్ట్ పట్టుకుని వాడు మొత్తం జుగాడు ఉంటుంది వాడిని. ఆల్ సెట్, స్టార్ట్ అయినా ఇప్పుడే వెళ్తున్నాడికి. సో అడిగి పోయిన తర్వాత వచ్చు బెల్ట్ అదనమాట.
ఏ దేకో బాయ్, ఇది ఏది స్కై వ్యూ అంట, స్కై వ్యూ ఏదో ఉంది. ఇది ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు, ఇక్కడికి వెళ్ళి 14th ఫ్లోర్ పోవాల పైకి. అబ్బా మనకి ఆ ఓల్డ్ సిటీ అవి తప్ప మనం ఇటు సైడ్ ఎప్పుడు వచ్చింది లేదు, మనకి ఏరియాలు తెలియదు, ఈ స్కై వ్యూ ఏందో కూడా తెలియదు ఇది మనకి. కోసం ఏమవుతుంది, ద స్కై వ్యూ 20 అంట, అంటే మరి 20 ఫ్లోర్స్ ఏమో ఇది, అందుకే 20 కింద పడుతుంది. వీడియో చూసుకుంటా కింద పడితే ఆకుపడి ఉంటుంది. సో పోదాం బైక్, ఓకేనా? బైక్ పోయినా కలుస్తాం. నాట్ ఎట్టాలండి అలాంటివి ఏముండవు, ఆ సిచ్యువేషన్సే క్రియేట్ చేస్తుంటాయి అనమాట. అంటే ఏడుపు కానీ ఎమోషన్స్ కానీ అది నిజంగానే వస్తాయి. సో బేసికల్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పక్కింటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, పక్కింటి వాళ్ళు సాఫ్ట్వేర్ నవీన్ గోల్డెన్ బాయ్ వస్తారా? సాఫ్ట్వేర్ నవీన్ గోల్డెన్ బాయ్, ఇది నా ఐడి కార్డ్, ఈ కంపెనీ మేనేజర్ నేను. ఇదంతా ఏంది, ఏం కథ, ఏం లక్షణం అనేది ఇంటి వేయంగా మాట్లాడుకుందాం, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. గెస్ వాట్, ఈడ కూడా ఇంకా కొన్ని ఫుడ్ పెట్టారు తిన్నాకి, బిర్యానీ పెట్టారు, పరోటా అది బేకార్ ఉండే అనుకో. వెజ్ అలాగే ఉండే, వెజ్ దగ్గర పోలే నేను, ఇంకా బిర్యానీ తిన్నా, మళ్ళీ షేమియా తిన్నా. బిర్యానీ పర్లేదు బాగానే ఉంది, షేమియా తిన్నా, మళ్ళా ఫ్రూట్స్ ఉండే, ఆడ ఒక పపాయ ఉండే, మళ్ళీ పైనాపిల్ ఉండే, అది తిన్నా. అయితే ఇప్పటికీ నేను ఒక 3 సార్లు పెట్టుకొని వచ్చిన, అంటే ఫస్ట్ పోయినప్పుడు పెద్ద ఎక్స్ప్లోర్ చేయరు, నార్మల్గా బిర్యానీ పెట్టుకొని వచ్చి తిన్నా, తర్వాత మళ్ళీ పోయినా, మళ్ళీ ఇప్పుడు ఇది ఒక 3rd టైం కాఫీ. ఇడున్న వాళ్ళు అనుకోగల ఏంద్రా ఈడు ఎన్నిసార్లు తింటుండే. అక్కడ కాఫీ మిషన్ ఉండే, క్యాపిచినో అంటే ఇలా పోసుకొని వచ్చిన, మొత్తం ఇంట్లో నీళ్ళు కలుపుకొని దాంట్లో కాఫీ పోస్తే అదే బెటర్, అదే బాగుంటుంది తింటే. బెకార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు అన్నారు ఇందిరా పోయి పోతే అన్ని తెలుగు ముఖాలే ఉన్నాయి, అంటే మేము ఫాలో కాదు కదా బేసిక్గా, వేరే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఈ ఫీల్డ్కి, అంటే లైక్ వీళ్ళు అవి చేస్తారు కదా సాంగ్స్ పైన వాటిపైన రీల్స్ చేస్తారు కదా, అట్లాంటి దాని కేటగిరీ అనమాట, ఇది మనకు సంబంధించింది కాదు, అంతేనే కదా. అది ముచ్చట, ఇంటికి పోయినాక మాడుకుందమ్మా. ఇంకా ఇది మన సెట్ అయ్యేది కాదురా నాయన, అమ్మ ఇంకా నడుస్తుందాడా, నేను దగ్గేస్తారా బ్యాగ్ ఎక్కువ వచ్చేసిన, ఎవడో వచ్చిండు ఎవరో వేసిరు అంటే అంత లైక్ వీళ్ళే, కాకపోతే వాళ్ళు నార్మల్గా రీల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అనమాట. సో కాదరా బాబు మనతో నేను వెళ్ళిపోతా అని చెప్పి వచ్చేసిన, నేను బ్యాగ్ ఆడ ఇచ్చేసడానికి. అని అమ్మ ఏడులో నేను ఏం కదా, ఇంకా కిందికి పోవాలని, ఇంకో ఫ్లోర్ కిందికి పోవాలి. అమ్మ మనం ఎప్పుడు వచ్చేది లేదు వీటికి, ఏం లేదు, లాబీలో పోవాలి మనం, లాబీ B48 ఓకే. సో అనమాట వేస్ట్ ఉంది, అంటే లైక్ వేస్ట్ అంటే లైక్ ఇక మనకు సెట్ అయ్యేది కాదనమాట, ఇది మనకు సెట్ అయ్యేది, మనకు సంబంధించింది కాదు, మన కంటెంట్ అంతా వేరే, మనం అంతా వేరే. సో వీళ్ళు వేస్తారా అంటే ఇవి మూవీ ప్రమోషన్లు కానీ అవి ఇవి. సో బిగ్ బాస్ వాళ్ళని పిలిచిరనమాట, అంటే లైక్ ఇంతకుముందు సీజన్ ఉన్న వాళ్ళని పిలిపించి ఇక వాళ్ళతో ఏదో మాట్లాడిపించి ఏ సైజ్ చేస్తారు అమ్మా. సో దేనింది నాకైతే ఎందుకు వచ్చిండ్రా బాబు నాకు ఎక్కడ అనిపించింది అంటే, నా సెట్ అయితే అంతే, వీళ్ళని ఏమంటలేదు నేను, జస్ట్ నా వరకు చెప్తున్నా అంతే. సో అది అండ్ ఐఎమ్ లీవింగ్ నౌ. అండ్ ఇంకొకటి ఫార్మల్ అవసరమే లేదు, లోడ జీన్స్లో అక్కడే వచ్చారు, జీన్స్లు షర్ట్లు వేసుకొని వచ్చారు, నాకు ఫార్మల్ అవుట్ఫిట్ వేసుకొని రమ్మని చెప్తే నేను ఈ డ్రెస్ కోడ్ అని చెప్పి ఇది వేసుకొని వచ్చిన, బట్ ఫార్మల్ అవసరమే లేదు నాకు. ఇది లేకపోతే నీ అమ్మ బిందాస్గా ఒక ట్రాక్ బ్యాండ్ లేకపోతే నార్మల్గా జీన్స్ వేసుకొని టీషర్ట్ పైన వచ్చేస్తుంటే ఆరామ్సే. ఇదంతా కంఫర్ట్ లేకుండా గుద్దల్దాం. సో సరేగా పోనీ ఏం చేస్తాం ఇక, అంటే నేను తెలుసు నాకు, అంటే ఎందుకు వచ్చినారా అంటే లైక్ ఇట్లా ఈ వీళ్ళ మట్టికే అని చెప్పి తెలుసు నాకు, ఈ సినిమా వాళ్ళది ఇది మనది కాదు, మనకు సంబంధించింది కాదని చెప్పి నాకు ఫస్టే తెలుసు. బట్ చూద్దాం, ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం ఇది అన్నట్టుగా వచ్చిన. సో అర్థమైపోయింది నాకు సెట్ కాదరా ఇది, ఇదంతా వేరే ముచ్చట ఉంది అని చెప్పి ఇక దెంగేస్తున్నా గట్లా. అవ్వ ఇంటికి పోనీ ఇక క్యాబ్లు కూడా బుక్ చేసుకోవట్లేడురా, బండి కొడితే బండి వాడు వస్తాడు, ఆటోడు కొడితే ఆటోడు వస్తాడు, కారోడు కొడితే కారోడు వస్తాడు. యాక్చువల్లీ
क्या करूँ भाई, क्या करूँ, बोल क्या करूँ, बोल मैं क्या करूँ. कोशिश करेंगे फिर एक बार. సో వాళ్ళు వచ్చినారు, వాళ్ళు చేసుకున్నారు. ఇక నాకు అర్థమైపోయింది అరే అమ్మ మన సెట్ అయ్యేది కాదరా ఇది అని చెప్పి ఏం చేసినా ఇక పోయినా మంచిగా దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసిన పైసా వసూలు చేయాలి భంచుకొని రానుకోని కిరాణా పైసలు అనుకున్నా. బిర్యానీ తింటున్నా, పొరడలు తింటున్నా, కాఫీ తాగినా, పళ్ళు తిన్నా, అదేదో షేమియా తిన్నా, ఇంకేం తిన్నా, ఇంకా దాంట్లో అవి మన కోకులు అవి ఉండే. ఇక పైసా వసూలు చేయాలని చెప్పి ఏది పడితే తిని ఎందుకు ఇంకా క్యాలరీస్ మొత్తం ఎక్కువ అయింది అని చెప్పి ఇక అది బంద్ చేసినాయి. ఇక తినలే అట్లా. ఒకడు బండోడు యాక్సెప్ట్ చేసిండు 2 నిమిషాలు అయితే 3 నిమిషాలు అయితే వస్తలేడు. ఏడుంది ఆనే ఉంది, ఇంకా దూరం పోతుంది. ఫోన్ కొట్టినా ఏమైందిరా నాన్న ఇంకా వస్తలేవు అని చెప్పి. అంటే పోయి కోనే అంటుండు. అంటే అరే మరి రైడ్ యాక్సెప్ట్ చేసినావు కదా అందుకే ఫోన్ చేసిన, ఏడున్నావు వస్తున్నావు అంటే नहीं मैं कहीं को एक्सेप्ट किया, मैं तो अभी दूसरी राइड पे हूँ, दूसरों को लेके जा रहा हूँ. अरे बेंचो మళ్ళీ నా దగ్గర క్యాన్సిల్ చేస్తారంటే నేను ఏం అన్నాడు. నీ అమ్మ క్యాన్సిల్ కొడితే అది 30 రూపాయలు పొక్క. మళ్ళీ నాకు ఆ క్యాన్సిల్ చేసిన ఆ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు 30 రూపాయలు పెనాల్టీ ఇప్పుడు నాకు. అట్లుంది జిందగీ. आप क्या है भाई डिलीवरी बॉय आप? कैसे चल रहा आपका धंधा? अच्छा है. हाँ कहाँ से आप? తెలుగు ఏంది? తెలుగేనా? అరే తెలుగేనా? వీడియో పిజ్జా ఆర్డర్ చేసిరా ఇలాగెళ్ళి అలా ఐటీ వాళ్ళు ఉన్నట్టు వీడికి వచ్చి తీసుకోవస్తారా? ఏ బ్లాగింగ్ చేస్తాను నేను, యూట్యూబర్ని. నవీన్ గోల్డెన్ బాయ్ ఉంటుంది. చెప్పు హాయ్ చెప్పాలి అందరికి. ఏం పేరు నువ్వు చెప్తే నాకేం అనిపిస్తలేదు, వాళ్ళకే అనిపిస్తా. గట్టిగా మాట్లాడు. వెంకటేష్ ఫుడ్ డెలివరీ చేస్తుండు మనం. వెంకటేష్ పోయి అచ్చా ఇంట్లో ఐటీ కంపెనీలు ఉంటాయి కదా, దాని ఎంప్లాయీస్ పిజ్జా ఆర్డర్ చేసారు. ఆయన వచ్చిండు పిజ్జా చేయనీకి. కష్టజీవి పాప కష్టపడుతుండు. ఒక డెలివరీకి ఎన్ని వస్తాయన్నా? ఈ ఆర్డర్కి 70 రూపీస్ వచ్చినాయా? మళ్ళీ బండ్ల పెట్రోల్ గిట్టలు ఏడికెళ్ళి తీసుకొచ్చినావు ఇప్పుడు ఇది ఆర్డర్? పక్కనేనా? 2-3 కిలోమీటర్స్. నవీన్ గోల్డెన్ బాయ్ ఉంటుంది. మంచిగా అంటే పడతా ఇలా చేయవచ్చా మంచిగానే? డైలీ 500-1000 రూపాయలు వస్తాయా? ఇదే డైలీ 500-1000 రూపాయలు వస్తాయా? 500-1000 రూపాయలు ఎక్కువనే వస్తాయా? ఓకే. నేను పార్ట్ టైం చేస్తాను, కాలేజ్ ఉంటుంది మార్నింగ్. నేను 7 నుంచి 11 వరకు చేసుకుంటే నాకు 500 వస్తాయి. 7 ఇప్పుడు 7 నుంచి 11 వరకు చేసుకుంటే 500-600. అచ్చా నువ్వు చదువుకుంటా పార్ట్ టైం చేస్తున్నావు. 5 నుంచి 11 వరకు చేసుకున్నా 500-600 వస్తాయా? నైస్. ఓకే. నీ అవి తీసేయంగా, నీ పెట్రోల్ ఖర్చులు తీసాను. अरे बहुत नाइस, गुड. सो फाइनली हमारा अब्दुल भाई एक्सेप्ट कर लिया हमारी. हाँ बहुत देर से वेट कर रहा हूँ. एक मतलब ऑटो को देख रहा हूँ, बाइक को देख रहा हूँ, कैब को देख रहा हूँ, कोई भी एक्सेप्ट नहीं कर रहा. एक होल सिटी को नहीं कर रहे. अब उस तरफ ही रहते हैं. अच्छा इसलिए एक्सेप्ट कर दिया. एक बाइक वाला एक्सेप्ट करा था और उसको फ़ोन करके मतलब वेट कर रहा हूँ ना आ रहा बोल के फ़ोन करे तो बोल के मैं कहीं को कर रहा, मैं नहीं कर रहा बोला. अरे भाई तुम्हारा नंबर आया मेरे को एक्सेप्ट बोल के बोलता नहीं मैं दूसरे रेट पे हूँ बोले. वो कैंसिल कर दिया. मैं पेनाल्टी 30 रुपीज़ मेरे की छाया वो. सर ఇప్పుడు ఇంటికి పోయినాక మాడదాం. సో గాయ్స్ నేను కూడా మంచి స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేయొచ్చు, ఇంకా మంచి బెటర్ షేప్ తీసుకురావచ్చు, సెలెక్ట్ బాడీ ఇవ్వచ్చు. కాకపోతే లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ బాడీ అండ్ బాడీ బిల్డింగ్. అర్థమైందా? జిందగీ కూడా ఎంజాయ్ చేయాలి. మనం దోస్తులతో రావాలి, ఛాయలు తాగాలి, మంచిగా బిర్యానీ తినాలి, మంచి ఫుడ్ తినాలి. జిందగీ కూడా ఎంజాయ్ చేయాలి. రోజు వీడియో సో జిందగీ కూడా ఎంజాయ్ చేయాలి. ఓకేనా? జిమ్లోనే అనుకోడు బాడీ అనుకుంటుంది. సో పేపర్ థిన్ స్కిన్లో కాంపిటీషన్ లెవెల్ బాడీ మనకు అవసరం లేదు. మంచి డీసెంట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి, లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి. ఏమన్నా? జై గోల్డెన్ బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.